తెలంగాణలో ధాన్యం కొనుగోలు జరపాలని డిమాండ్ చేస్తూ ఆయా జిల్లాల్లో రైతులు రోడ్డెక్కారు. మొక్కజొన్న కొనుగోళ్లు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ మార్కెట్ యార్డు వద్ద రైతులు ఆందోళనకు దిగారు. వెంటనే మొక్కజొన్నను కొనుగోలు చేయాలని నినాదాలు చేస్తూ రైతులు ఆందోళన చేశారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు ధాన్యం కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలని రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. దీంతో రహదారిపై వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. ఇటు నిర్మల్ జిల్లాలోనూ ధాన్యం కొనుగోళ్లపై రైతులు ఆందోళన చేశారు. సకాలంలో ధాన్యం కొనకపోవడం వల్ల వర్షాలకు ధాన్యం తడిసిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సెంటర్ ఓపెన్ అయ్యి 20 రోజులు అవుతుంది. 20 రోజుల నుంచి ఈ సెంటర్ లో పనిచేస్తే వాళ్ళు అది కూడా తెప్పించి అడ్డను సంచులను సెంటర్ కు షిప్పింగ్ చేయడం లేదు. దాని అనుకూలంగానే మేము సీసీ గారిని ఒకరోజు ముందు పిలిపించాం. సార్ మరి ఇక్కడ నుంచి ఒక్క లోడ్ కూడా పోలేదు. వర్షం పడితే రైతులు ఇప్పటికే క్వింటల్ 10 కిలోలు కట్ అయినా రైతులు ఒప్పుకున్నారు. మరి ఎట్లా అంటారంటే పక్కపుంట సెంటర్ వరకు అప్లై చెప్తామంటే పక్కపుంట సెంటర్ నుంచి దిమ్మూర్తోలం పిలిపిస్తే ఇక్కడ రైతులు అందరి సమక్షంలో సీసీ గారి సమక్షంలో మాట్లాడడం జరిగింది. సరే మీరు షిఫ్టింగ్ చేసుకోరన్నారు. షిఫ్టింగ్ చేసుకోరన్నాక మేము ధర్నా చేసి లారాపినాము. రైతులు ఐపీఎస్ సెంటర్లో వడ్లు కొని వడ్లు పోసి 3 నెలలు గడుస్తూ ఉన్నా ఒక లారీ రాకుండా ఇబ్బంది పడుతూ ఉంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ మరి ఇంకా అన్ని ఆల్ పార్టీస్తోని రైతుల్ని సమక్షం చేసుకొని ఈరోజు పెద్ద ఎత్తున సారంపల్లి గ్రామంలో ధర్నా చేయడం జరిగింది. మేము రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నాడు కదా, మొన్న 90% కొన్నా అని చెప్తా ఉన్నాడు. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఇక్కడ విప్పుగా ఎమ్మెల్యేగా వెమ్లవాడ ఆది శ్రీనివాస్ విప్పుగా ఉన్నాడు కదా, ఆది శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారు మీ సీఎం గారు 90% కొన్నా అని చెప్తా ఉన్నారు కదా, మీరు జిల్లాలో పర్యటించండి. ఎక్కడ రైతుల వడ్లు కొన్నారో 90% పూర్తి చేసిరో ఆది శ్రీనివాస్ గారు కావచ్చు, మరి ఇక్కడ సమాధానం చెప్పాల్సి ఉంది. రైతుల పక్షాన ధర్నా చేయడం జరిగింది. గత 2 నెలల నుండి వడ్లు తల్లలో ఉండి ఐకేపీ సెంటర్లో వండుకుంటారు. దాన్ని ఇలాంటి వీళ్ళకు రైతుల దగ్గర కొనడం లేదు. ఏమన్నా అంటే ప్రభుత్వం ఏమంటుంది 90% మేము చేసామని చెప్పేసి అది ఎప్పుడు వస్తుంది. మీరు 90% చేసినట్టు కదా, ఊళ్ళో కూడా చూడు రైతులు అడుగురు మీరు 90% ఎక్కడ కనబడుతుంది, మీరు ఎక్కడ చూకపోయారు. ఓన్లీ మీకనే కొంతమందికే పోతున్నాయి. ఈ మీద రైతులందరూ కాదా, వీళ్ళు పండిస్తున్న రైతులు కాదా? మీరు ఇప్పుడు వాళ్ళు ఒక అవసరం ఉండి వాళ్ళు బిడ్డలకం చేసుకుందాం, లేకపోతే ఇంకేమైనా పని చేసుకుని అవసరం ఉండి అమ్ముకుందాం అన్నా కూడా రైస్ మిల్లులకు పోతేనేమో మాకు ఎంఆర్ఓ సార్ ఇస్తేనే, మాకు కలెక్టర్ సార్ ఇస్తేనే మేము తీసుకుంటాం, లేకపోతే లేదంటారు.